నా దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. క్రీస్తు మహాకృపను బట్టి మరొకసారి ఈ అవకాశమును కలుగు చేసిన కన్న తండ్రిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మరొక సందర్భాన్ని బైబిల్లో మనకి ఆలోచించటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఒక మంచి సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఎప్పుడు చదువుకున్న మాటలే, ఎప్పుడు విన్న మాటలే. ఒక్కొక్క సేవకుడి ద్వారా దేవుడు ఒక్కొక్క రకంగా ప్రేరేపణతో మాట్లాడుతుంటాడు. అందుకే మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మాటలను ప్రతి సేవకుని నోట దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎందరో సేవకులు మనకి టచ్ అయ్యారు, ఎందరో సేవకుల నోట మాటలు విన్నాం, ఎందరో ప్రసంగించారు, ఎన్నో ప్రసంగాలు మనం విన్నాం. ఒక్కొక్కరి ప్రసంగాలలో ఏదో ఒకటి మనకి మన జీవితానికి మేలుకరమైన మాటలు దొరుకుతూనే ఉంటాయి. ఎందరో ప్రసంగాలు విన్నాము, ఎందరో వాక్యాలను ప్రకటించారు, ఎందరో బోధలు, ఎంతోమంది బోధలో ఏదో ఒక మాట మన హృదయాలను కదిలించాయి అని మనం చెప్పచ్చు. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశములో, ఈ జ్ఞాన గ్రంథంలో అందరికీ సుపరిచితమైన మాట, అందరూ చదువుకున్న మాట, అందరికీ తెలిసిన మాట. అదేంటంటే, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. ఎందుకంటే ఈరోజు మనం అందరూ కూడా భూమి మీద 800 కోట్ల మంది బ్రతుకుతున్నాం. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి పరిస్థితులు వాళ్ళవి. ఒక్కొక్క కుటుంబపు పరిస్థితులను మనం చూసినట్లయితే ఒక్కొక్క రకంగా మనకుంటాయి, ఒక్కొక్క రకంగా మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ కుటుంబ వ్యవస్థ, కుటుంబ ఆలోచనలు ఇవన్నీ కూడా. మరి ఈరోజు నీతో నాతో బైబిల్ ఏం మాట్లాడుతుంది? బైబిలు మనకి ఏం బోధిస్తుంది? బైబిలు నీతో నాతో ఏం మాట్లాడుతుంది? అది బైబిలు మనతో మాట్లాడుతుందంటే మన జాగ్రత్తలు కోరి మాట్లాడుతుంది, మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతుంది, మనల్ని మంచి మార్గములో నడిపించటానికి మనకి బైబిలు బోధ చేస్తుంది. బైబిలు బోధ చేస్తుంది. మరి అలాంటి బోధలు ఈరోజు మనం వింటున్నాం, ఎన్నో విషయాలను మనము నేర్చుకుంటున్నాం. ప్రియులారా, నేర్చుకుంటున్నప్పుడు బైబిలు మనకి హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరికగా ఉన్నామా? జాగ్రత్తలు పడ్డామా? ఈరోజు బైబిల్ ఎన్నిసార్లు హెచ్చరించింది నన్ను? బైబిల్ నన్ను ఎన్నిసార్లు గద్దించింది? ఎన్నిసార్లు ఎన్నో మెలకువలు చెప్పింది? అయినా కూడా మన నిర్లక్ష్యం, మన అజాగ్రత్త అని చెప్పచ్చు. ఎందుకు మన అజాగ్రత్త, మన నిర్లక్ష్యము అంటే బైబిల్ మనకి హెచ్చరించింది, బైబిల్ మనల్ని గద్దించింది కాబట్టి. ఎందుకు గద్దించింది బైబిలు? ఎందుకు మనల్ని హెచ్చరిస్తుంది? ఏంటి ప్రమాదం? అసలు ఎక్కడి నుంచి వస్తుంది ప్రమాదం? మన శత్రువులు ఎక్కడున్నారు? మనకేంటి ప్రమాదం? మనపైకి ప్రమాదం ముంచుకొస్తుందా, లేకపోతే మన శత్రువులు మనపైన విరుచుకుపడుతున్నారా అన్న సందర్భాలను బైబిల్లో నుంచి ఈరోజు చాలా చక్కటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకు అంటే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ కూడా మరిచిపోయి బ్రతుకుతున్న మానవ జీవితాన్ని బైబిలు గట్టిగా హెచ్చరిస్తుంది. అంటే ఎందుకు అంత గట్టిగా హెచ్చరిస్తుంది? అసలు మన వలన పొరపాటు ఏం జరిగింది? అసలు మన వలన పొరపాటు ఎక్కడ జరిగిందా? చాలా చోట్ల పొరపాటు జరిగింది, చాలా సందర్భాలలో పొరపాటు జరిగింది. చాలాసార్లు మర్చిపోయి మన ప్రవర్తన, మన జీవితం అన్నీ మర్చిపోయి అసలు ప్రధానంగా గుర్తుంచుకోవలసిన వ్యక్తినే మనం ఏం చేసాం? మర్చిపోయాం.
ప్రధానంగా గుర్తుంచుకోవలసిన వ్యక్తిని, అసలు ఎప్పుడు మర్చిపోకుండా జాగ్రత్తలు పడవలసిన వ్యక్తిని. పాము మన దగ్గరున్నప్పుడు ఎంత జాగ్రత్త పడతామో, నిప్పు మన దగ్గరున్నప్పుడు ఎంత జాగ్రత్త పడతామో, ఏమిటి ప్రమాదపు అంచులో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడతామో, లోకంలో వైరస్ వచ్చిందంటే వైరస్ నుంచి కాపాడుకోవటానికి ఎంత జాగ్రత్త పడతామో, మరి మన విరోధి నుంచి జాగ్రత్త, మన విరోధి నుంచి మనల్ని మనము తప్పించుకోవటానికి, మనల్ని మనం రక్షించుకోవటానికి ఎక్కడ జాగ్రత్త పడుతున్నాం? మనకు విరోధి, మనము మన విరోధిని మరిచి బ్రతుకుతున్నాం. మన విరోధిని మరిచిపోయి మనం ఏం చేస్తున్నామంటే మన పక్కింటి వాళ్ళతో విరోధం అనుకుంటున్నాం. మా పక్కింటి వాళ్ళు మాకు విరోధులు, మా పక్కింటి వాళ్ళు మాకు విరోధులు, నా అన్న నాకు విరోధి, నా తమ్ముడు నాకు విరోధి, నా అక్క నాకు విరోధి, నా చెల్లెలు నాకు విరోధి, నా భార్య నాకు విరోధి, నా భర్త నాకు విరోధి అని మనుషులను విరోధులుగా చేసుకొని ప్రధానమైన విరోధిని మర్చిపోయాము ఈరోజు. మీరు బాగా ఆలోచించండి. ఏనిగిని దొంగలించిన వాడిని విడిచిపెట్టాం, చీమను దొంగలించుకున్న వాడిని మనం పట్టుకుంటున్నాం. వాడి గురించి ఆలోచిస్తున్నాం మాటి మాటికి. ఏనిగిని దొంగలించి ఎప్పుడో ఎత్తుకొని వెళ్ళిపోయాడు వాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? చీమని దొంగలించిన వాడి దగ్గరే ఆగిపోయాం. అందుకే మీరు బాగా ఆలోచించండి. మన ప్రధాన శత్రువు ఎవరు అంటే బైబిల్ని అడుగుదాం. ఎందుకంటే నీవు నేను ఆలోచించుకుంటున్న ఆలోచన, నీవు నేను అనుకుంటున్న శత్రువు, నీ భర్త నీకు శత్రువు, నీ భార్య నీకు శత్రువు, నీ అన్న, నీ తండ్రి, నీ తమ్ముడు, నీ అక్కయ్య, నీ చెల్లెలి, వీళ్ళు శత్రువులు కానే కాదు. వీళ్ళని ప్రేమించుమంటున్నది బైబిలు. వీళ్ళని ప్రేమించు, సహకరించు, వారికి సహాయము చేయమంటుంది బైబిలు. కానీ మన విరోధి మాత్రం, మన విరోధిని గురించి మాత్రం బైబిల్ ఎంత చక్కగా మాట్లాడిందో ఒక్కసారి మీ బైబిల్లో, నా బైబిల్లో ఉన్న మాటను మనం చదువుకుందాం. ఎఫెసీలో మొదటి పేతురు రాసిన పత్రిక అందరూ తీయండి బైబిల్. మన విరోధిని ఈరోజు మనం మర్చిపోయి బ్రతుకుతున్నాం. మన విరోధిని ఈరోజు మనం మర్చిపోయి మన ఆస్తిని దొంగిలించిన వాడిని విరోధి అనుకుంటున్నాం, మన డబ్బుల్ని దోచుకున్న వాడిని విరోధి అంటున్నాం, మనల్ని కాదు అనుకుంటున్న వాళ్ళని విరోధులు అనుకుంటున్నాం. కాదు, వాళ్ళంతా మనవాళ్ళు, మన ఆత్మీయులు, మన అన్న, మన తమ్ముడు, మన చెల్లెలు, మన రక్త సంబంధికులు, మన దూర బంధువులు, మన అన్న తరపున బంధువులు, అమ్మ తరపున బంధువులు, వదిన తరపున బంధువులు, వీళ్ళంతా బంధువులే, శత్రువులు మాత్రం కాదు. అసలు శత్రువు ఎవడో తెలుసా? ఆ శత్రువుని మర్చిపోయాం మనం ఈరోజు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవడంటాడు? మనకు విరోధి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్న మాట. ఎక్కడైనా అపవాది మీ విరోధి అన్నాడు కానీ నీ అన్న నీకు విరోధి, నీ తమ్ముడు నీకు విరోధి, నీ ఇరుగు పొరుగు వాళ్ళు విరోధులు అన్నాడా? ఆ విరోధులు ఒకరోజు విరోధంగా ఉంటారు, రెండో రోజు మాట్లాడతారు, వారం విరోధంగా ఉంటారు, వారం తర్వాత మాట్లాడతారు. వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు మనలో కలిసిపోతారు, వీన్ని ప్రేమిస్తే ఈడు మనల్ని ఏకంగా నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని. మన విరోధి
దేవుడు చెప్పిన విరోధి, మనం అనుకున్న విరోధి కాదు సుమా. దేవుడు చెప్పిన విరోధి, దేవుడు చెప్పిన శత్రువు, మనం అనుకుంటున్న శత్రువు కాదు. ఇలాంటి భయంకరమైన శత్రువుని, ఇలాంటి భయంకరమైన విరోధిని ఈరోజు మనం మర్చిపోయి తిరుగుతున్నాం. వాడేమో మన కోసము రాత్రి పగులు తిరుగుతుంటే వాణ్ణి మర్చిపోయి ఈరోజు మన పనిలో మనం ఉండిపోయి ఈరోజు వాణ్ణి మర్చిపోయాం మనం. అంటే మీరు బాగా ఆలోచించండి. దేవుడు మన కోసం రాయించిన మాట, దేవుడు మన కోసం రాయించిన మాటలు మనకి ఎక్కడ దాకా అర్థమయ్యాయి మీరు ఆలోచించండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోవాలి, ఎక్కడ దొరికితే అక్కడ మింగెయ్యాలి అని మన విరోధి తిరుగుతుంటే మనము ఆ విరోధిని మర్చిపోయి పక్కింటోళ్ళ గురించి మనం ఆలోచిస్తాం, అన్న గురించి ఆలోచిస్తాం, తమ్ముడు గురించి ఆలోచిస్తాం, ఏమండి పక్కింటి శత్రువుల గురించి ఆలోచిస్తాం, మన పొలం పక్కలున్న శత్రువు గురించి ఆలోచిస్తాం, మన ఇంటి పక్కల ఉన్న శత్రువు గురించి ఆలోచిస్తాం. వీళ్ళందరి గురించి ఆలోచించి మెయిన్ శత్రువుని ఏం చేసామంటే మర్చిపోయాం. వాణ్ణి మర్చిపోయాము అంటే ఇంక వాడు మనతో ఏ గేమ్ ఆడతాడో మీరు ఆలోచించండి. ఎన్ని ఆటలు ఆడతాడో వాడు మనతో. మన బలహీనలే వాని బలం, మన బలహీనలే వాని బలగం. అందుకే మీరు బాగా ఆలోచించండి. మన విరోధి అయిన అపవాది, మన శత్రువు, అపవాది గురించి, మన శత్రువు గురించి రోజుకి ఎన్నిసార్లు ఆలోచిస్తాం మీరు ఆలోచించండి. ఈ భూమి మీద ఉన్న శత్రువులు మన ఇంటి పక్కలోళ్ళు, మనం పొలం పక్కలోళ్ళు, మన ఆస్తులు దోచుకున్నోళ్ళు, మన డబ్బులు ఇచ్చి తిరిగి ఇవ్వని వాళ్ళు మన శత్రువులు అనుకుంటున్నాం. మాటికి వారినే తలుస్తుంటాం, మాటికి వాళ్ళనే తలుస్తుంటాం, మాటికి వాళ్ళే గుర్తుకొస్తుంటారు. వాడు నా శత్రువు, వాడు నన్ను ద్వేషించాడు, వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను అలా అన్నాడు అని మన సహోదరుల గురించే మనం మాట్లాడుకుంటున్నాం, మన సహోదరుల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మాట్లాడుకోవలసిన విషయం, ఆలోచించవలసిన విషయం, వాణ్ణి జయించవలసిన విషయాన్ని మనం ఏం చేసామంటే మర్చిపోయాము. ఎంతమంది చదువుకోలేదు ఈ మాటని, ఎంతమంది ఆలోచించలేదు ఈ మాటని, ఎన్నిసార్లు చదువుకోలేదు ఈ మాటని. ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్నిసార్లు పాటించినా, ఎన్నిసార్లు నేర్చుకున్నా అయినా ఆ మాట మనకి జ్ఞాపకం రావటం లేదు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత మర్చిపోయాం వాడి గురించి మనకి ఎప్పటి వరకు గుర్తుంది, ఎక్కడ దాకా గుర్తుంది, ఎప్పుడెప్పుడు గుర్తుకొస్తుంది వాడి గురించి. ఏదో రాత్రి 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి లైట్ పోయి ఇల్లంతా చీకటైపోతే అప్పుడు వాడి గురించి మనకు ఆలోచన వస్తుందేమో కదా. ప్రతి క్షణము వాడి గురించి ఆలోచించాలి. అమ్మో నా శత్రువు నన్ను మింగేస్తాడేమో, ఎక్కడ వాని చేతిలోకి వెళ్ళిపోతానేమో, ఎక్కడ వాని హస్తాలలోకి వెళ్ళిపోతానేమో అని ఎన్ని జాగ్రత్తలతో మనం బ్రతకాలి. మనమేమనుకుంటున్నామంటే మన ఇంటి పక్కలోళ్ళ గురించి రోజంతా ఆలోచిస్తున్నాం, మన ఇరుగు పొరుగు వారి గురించి రోజంతా ఆలోచిస్తున్నాం. కొడుకేదో అన్యాయం చేశాడని తండ్రి ఆలోచిస్తుంటాడు, తండ్రి ఏమో అన్యాయం చేశాడని కొడుకు ఆలోచిస్తుంటాడు. ఈ ఆలోచనలన్నీ కూడా భూమి మీద మనుషులకి విరోధులు, ఒక రోజుతో ఆగిపోయే విరోధులు. ఇవి తాత్కాలికమైన శత్రుత్వం. మనుషులకున్న విరోధం, మనుషులకున్న శత్రుత్వం ఇది తాత్కాలికమైనది. ప్రాణం పోతే మన శత్రుత్వం ఆ రోజుతో ఆగిపోద్ది.
ఒక్కొక్కరు ప్రమాణం చేస్తారండి. ఒక్కొక్కరు ప్రమాణం చేస్తారు. ఏమని చేస్తారు తెలుసా? వాడు చచ్చిపోయినా వాడి సమాధికి కూడా నేను వెళ్ళను అంటారు. చచ్చిపోయిన తర్వాత ఎందుకయ్యా పగలు? చచ్చిపోయిన తర్వాత కూడా పగలు పెట్టుకొని బ్రతుకుతుంటే నీలో ఏమి నాటాడు బలమైన శత్రువు? నీ విరోధి నీలో ఏమి నాటాడు తెలుసా? వాడు ఏమి నాటుతున్నాడు తెలుసా? ఒక మంచి మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 25వ వచనములో ఒక్కసారి మంచి మాట. ఇంకా మనుషులపైన శత్రుత్వం పెంచుకుంటున్నావా? ఇంకా మనుషులపైన పగలు పెంచుకుంటున్నావా? అయితే వాడు నీలో ఏమి నాటాడు తెలుసా? అపవాది నీలో ఏమి నాటాడు తెలుసా? నీ పగలు ప్రతిస్కారాలు ఇంకా పెరిగేలాగా ఏమి నాటాడు? 25వ వచనం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మంచి ఆలోచనలతో పడుకుంటావు, మంచి ఆలోచనలతో నిద్రపోతావు, మంచి ప్రణాళికతో నీవు లేస్తావు. ఇలాంటి టైంలో నీవు నిద్రపోతున్నప్పుడు నీ శత్రువు, నీ విరోధి వచ్చి ఏమి తెల్లతాడంట? గురుగులు విత్తి వెళతాడంట. ఏమండి, నీ అన్న నీ పైన పగతో బ్రతికేలాగా చేస్తాడు నిన్ను. నీవు నీ తండ్రి పైన పగతో బ్రతికేలాగా చేస్తాడు. నీవు నీ తల్లిదండ్రుల పైన పగతో బ్రతికేలాగా చేస్తాడు. భార్య భర్త పైన పగతో బ్రతికేలా చేస్తుంది. భర్త భార్య పైన పగతో బ్రతికేలా చేస్తాడు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కానీ అపవాదికి బాగా అర్థమవుతుంది తెలుసా? నా జీవితంలో ఇది ఎందుకు జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ రాత్రి వచ్చి మంచి ఆలోచనలు మధ్య, మంచి ఆలోచనలు మంచి తలంపుల మధ్య అపవాది వచ్చి గురుగులు విత్తి వెళ్ళాడంట. గురుగులు విత్తి వెళ్ళాడు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 28వ వచనము. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా. ఇది ఎవరు చేశారంట? శత్రువు చేశాడంట. అసలు ఏ శత్రువు చేశాడు? ఏ శత్రువు చేశాడు? మనుషులైన శత్రువులు కాదు, మనుషులైన శత్రువులు కాదు, అపవాది అయిన శత్రువు. నీవు వాణ్ణి మర్చిపోయావు. వాణ్ణి అంత తేలికగా తీసుకుంటున్నావు తెలుసా? అంత తేలికగా వాణ్ణి తీసుకోకు. ఎందుకంటే వాడు ఎవరిని మింగాలా, ఎవరిని పట్టుకోవాలా, ఎలాంటి టైంలో పట్టుకోవాలా అన్నీ తెలిసినవాడు వాడు. నీకంటే నాకంటే ఎక్కువగా తెలిసినవాడు వాడు. నిన్ను నన్ను ఎలా మింగాలో తెలిసినవాడు, నిన్ను నన్ను ఎలా పట్టుకోవాలో తెలిసినవాడు. అసలు నీకు శత్రువు అంటేనే తెలియదు ఈరోజు. అసలు నీకు విరోధంటేనే తెలీదు. మన విరోధులు ఎవరున్నారు అంటే పక్క దేశపు పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటున్నాం, బంగ్లాదేశస్తులు అనుకుంటున్నాం, అమెరికా అనుకుంటున్నాం, ఇరాన్ అనుకుంటున్నాం, ఇంగ్లాండ్ అనుకుంటున్నాం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటున్నాం. ఆఖరికి వచ్చేస్తే మన వాళ్ళే మన శత్రువులు అనుకుంటున్నాం. వీళ్ళెవరు శత్రువులు కాదండి. మరణిస్తే శత్రుత్వం అక్కడితో ఆగిపోతుంది. కన్ను మూస్తే శత్రుత్వం అక్కడితో ఆగిపోతుంది. ఎన్నో ప్రమాణాలు, ఎన్నో శపథాలు చేస్తారు. భార్య చచ్చిపోతే భర్త నేను సమాధికి కూడా వెళ్ళను, తల్లిదండ్రులు చచ్చిపోతే కొడుకులు సమాధికి కూడా వెళ్ళరు. అంత కఠినముగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇంత కఠినముగా నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు మీరు ఆలోచించండి. నీ మధ్య నా మధ్య గోధుమల మధ్యలో గురుగులను విత్తినది ఎవడో నీకు తెలియకుండా, నాకు తెలియకుండా విత్తి వెళ్ళిపోయిన వాడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా వాడి గురించి చదివావా? చదవలేదు కదా. వాడి గురించి నీవు ఆలోచించలేదు కదా. వాడి గురించి నువ్వు పట్టించుకోలేదు కదా.
గోధుమల మధ్య ఏం విత్తెళ్ళాడంట? అన్నదమ్ములు ప్రేమల మధ్య, అక్క చెల్లెండ్లు ప్రేమల మధ్య, కొడుకు తల్లిదండ్రుల ప్రేమల మధ్య పగని విత్తి వెళ్ళాడు వాడు. పగని విత్తి వెళ్ళి కుటుంబాన్ని పగగా మార్చేశాడు, ఇరుగు పొరుగు వారిని పగలగా మార్చేశాడు. మంచి గోధుమల మధ్య గురుగులు విత్తి వెళ్ళాడు, మంచి సంబంధాల మధ్య రెచ్చగొట్టే మాటలు మాట్లాడి విత్తి వెళ్ళాడు. భార్య భర్తల బంధము మధ్య ఏదో విత్తి వెళ్ళాడు. ఆ రోజు నుంచి భార్య భర్తలు వెచ్చలు విడిగా ఆలోచనలు. అన్నదమ్ముల మధ్య ఏదో వైరస్ విత్తి వెళ్ళాడు, తల్లిదండ్రుల మధ్య ఏదో వైరస్ విత్తి వెళ్ళాడు. ఆ రోజు నుంచి కుటుంబములో శాంతి లేకుండా పోయింది. గోధుమల మధ్య గురుగులను విత్తి వెళ్ళిన వాడెవడు తెలుసా? దేవుడు ఎవరి గురించి అయితే మాట్లాడాడు, ఎవరి గురించి అయితే జాగ్రత్త పడమన్నాడు, ఎవరి గురించి అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు, ఆ విరోధి, ఆ అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడంట ఈ భూప్రపంచములో. ఎవరిని మృంగుదునా అని ఈ భూప్రపంచములో తిరుగుతున్నాడంట. ఇంకొక మంచి మాట, మార్కు రాసిన సువార్త మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, నేను మీతో చెప్పినదేమనగా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. వీళ్ళే శత్రువులు? తాత్కాలికమైన శత్రువులు. వీళ్ళే శత్రువులు? వారపు రోజు శత్రువులు. ఉంటే వారం వారుకుంటారు, ఉంటే సంవత్సరం ఉంటుంది, ఉంటే 2 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ కలుసుకొని పోతారు. ఏదో ఫంక్షన్లో కలుసుకుంటారు, ఏదో చావులో కలుసుకుంటారు, ఏదో బర్త్డేలే కలుసుకుంటారు, ఏదో మార్గ మధ్యలో కలుసుకుంటారు. ఏదో ఒక రోజు మనుషుల మధ్య ఉన్న శత్రుత్వం ఏదో ఒక రోజు కలుసుకుంటారు ప్రియులారా, ఏదో ఒక రోజు కలుసుకుంటారు. కానీ అపవాది మన విరోధి, వాడితో ఎప్పుడు కలవకూడదు, వాని అనుచరులతో కలవకూడదు. వానితో స్నేహం చేశామా, వానితో నిబంధన చేసుకున్నామా, వానితో మనము ఏకమయ్యామా, చచ్చిపోయిన తర్వాత మనల్ని వెంటబెట్టుకొని నరకానికి వెళతాడు వాడు. అందుకే వాణ్ణి మర్చిపోకూడదు, మన శత్రువుని మర్చిపోకూడదు. మన శత్రువుని మర్చిపోయాము ఈరోజు. ఇంటి పక్కలుంటున్న వాడిని శత్రువు అనుకొని రాత్రి పగలు వాడి గురించే ధ్యానం, వాడి గురించే ధ్యాస. అయ్యో, నా గోడను దొంగలించాడు, నా స్థలము దొంగలించాడు, నా డబ్బులు దొంగలించాడు. అలాంటి వాళ్ళని బైబిల్ ఏమన్నా తెలుసా? మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అపవాది గురించి ప్రార్థన చేయమనలేదు యేసుక్రీస్తు. మన విరోధి అపవాది గురించి ప్రార్థన చేయమనలేదు. అపవాది గురించి మీరు సానుభూతి చూపండి అనలేదు. అపవాది మన విరోధి, వాడి గురించి ప్రార్థన చేయండి అనలేదు యేసుక్రీస్తు. ఎవరి గురించి ప్రార్థన చేయాలంట? మన సహోదరుని గురించి ప్రార్థన చేయాలి. మన శత్రువు అయిన మన సహోదరుడు ఏదో నీ గురించి తప్పుగా ప్రచారం చేశాడు, ఏదో నీ గురించి తప్పుగా విన్నాడు, ఏదో నీ గురించి తప్పుగా ఆలోచించాడు, అంత మాత్రాన నీ శత్రువు అయిపోతాడా?
అంత మాత్రాన నీకు విరోధి అయిపోతాడా? ఒకవేళ నీవు విరోధి అనుకుంటే వాణ్ణి క్షమించు, వాణ్ణి దగ్గరికి తీసుకో. కానీ అపవాది గురించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అపవాది గురించి ప్రార్థన చేయమనలేదు, అపవాదిని క్షమించమనలేదు. వాడు మన విరోధి, వాడు మన విరోధి, వాడు మన విరోధి. ఆ విరోధి గోధుమల మధ్య గురుగులు విత్తి వెళ్ళిన విరోధి, అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన విరోధి, భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన విరోధి, అక్క చెల్లెండ్ల మధ్య చిచ్చుపెట్టిన విరోధి ఎవడు? అపవాది. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 36వ వచనం, 10వ అధ్యాయం 36వ వచనం, ఒక మనుషునికి ఇంటివారే అతనికి శత్రువులగుదురు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. బైబిల్ ఏమంటుంది తెలుసా? ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. ఎందుకు అవుతారు శత్రువులయ్యా అని అడిగితే, అన్న తమ్ముడు ప్రేమ అనురాగాలతో బ్రతుకుతున్న సమయం, భార్య భర్తలు ఒకరికొకరు చక్కగా జీవనాన్ని సాగిస్తున్న సమయం, అక్క చెల్లెళ్ళు చక్కగా జీవనాన్ని సాగిస్తున్న సమయం, అత్త కోడలు చక్కగా కాపురం చక్కగా చేసుకుంటున్న సమయంలో అనుబంధాలతో బ్రతుకుతున్న మనుషుల మధ్యలో అపవాది గురుగులను విత్తి వెళ్ళాడు. అప్పుడు ఏమైంది అంటే మన కుటుంబములోనే శత్రువులు తయారైపోయారు. మన కుటుంబములోనే శత్రువులు తయారైపోయారు. మన వాళ్ళే శత్రువులుగా మారారు. మన అన్నలే ఆ తమ్ముళ్ళే శత్రువులుగా మారారు. మన అక్కలే శత్రువులుగా మారారు. మన తల్లిదండ్రులే శత్రువులుగా మారారు. ఎందుకు మారారు అంటే ఆత్మీయ అనుబంధం, రక్త సంబంధికుల మధ్య అపవాది వచ్చి గురుగులను విత్తి వెళ్ళాడు. కాబట్టి ప్రేమ అనురాగాలతో బ్రతుకుతున్న కుటుంబములో రచ్చగొట్టే విత్తనం వేసి వెళ్ళాడు. కాబట్టి గురుగులను విత్తి వెళ్ళాడు. కాబట్టి అందుకే అయినా కూడా యేసుక్రీస్తు వారు ఏమి నేర్పిస్తున్నాడు తెలుసా? మనలో మనకెందుకు శత్రుత్వం, మనలో మనకెందుకు శత్రుత్వం, మన వాళ్ళ మధ్య మనకెందుకు శత్రుత్వం అని ఏమి నేర్పించాడు తెలుసా? నిన్ను కొట్టిన వాణ్ణి కూడా క్షమించు అన్నాడు. నీ విరోధులను క్షమించు. ఏమనుంది? శత్రువులను ప్రేమించు, క్షమించు, ప్రేమించు, క్షమించు. పగ పెట్టుకోకు, వాళ్ళపైన పగ తీర్చుకోకు. ఎందుకంటే రాత్రే వచ్చి అపవాది నువ్వు పడుకున్నప్పుడు నీలో చెడ్డ విత్తనము నాటి వెళతాడు. కసిని నాటి వెళతాడు, పగని నాటి వెళతాడు. నీవు లేవగానే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నావు. అందుకే యేసుక్రీస్తు వారు బలమైన మాట పలికాడు, బరువైన మాట పలికాడు. ఏంటి తెలుసా? తండ్రి, వీళ్ళేమి చేయుచున్నారో వీళ్ళు ఎరగరు, వీళ్ళని క్షమించు తండ్రి అంటున్నాడు. మీరు బాగా ఆలోచించండి. మనము క్షమించవలసింది, మనము సానుభూతి చూపవలసింది అపవాది పైన కాదు, మన సహోదరుల పైన. కానీ ఈరోజు మన సహోదరుల్ని శత్రువులు అనుకుంటున్నాం. మన సహోదరుల పైన సానుభూతి చూపటం లేదు. మన వారిని పగవాళ్ళనుకుంటున్నాం. పగవాడైన అపవాదిని మాత్రం, విరోధి అయిన అపవాదిని మాత్రం ఎప్పుడు పట్టించుకోవటం లేదు. వాడి గురించి ఆలోచించటం లేదు. వాడి గురించి అసలు రవ్వంత కూడా ఆలోచన లేదు. అంటే టోటలీగా మనం ఏమైపోయాం తెలుసా? మన శత్రువునే మర్చిపోయాం. ఊరికి వెళుతున్నప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్ళకుంటే ఎంత టెన్షన్గా ఉంటుందో, ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ జీవిత కాలము అపవాదిని మరిచి బ్రతికితే అంత టెన్షన్గా ఉండాలి నీకు. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. ఎక్కెక్కడ తిరుగుతున్నాడు? ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు. ఎవరైతే ప్రసంగం చేస్తున్నారో వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు. ఎవరైతే భక్తిగా బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు. వాళ్ళ మధ్య ఎందుకు తిరుగుతున్నాడు? వాళ్ళ మధ్యలో గురుగులు నాటటానికి.
వాళ్ళ భక్తిని పోగొట్టడానికి, వాళ్ళ విశ్వాసం పోగొట్టడానికి, వాళ్ళ ప్రార్థన జీవితాన్ని పోగొట్టడానికి వాళ్ళ మధ్యలో గురుగులు నాటి, వాళ్ళ మధ్యలో విభేదాలు కలిగించి ఒకరంటే ఒకరు పడకుండా చేయటమే వాని జీవిత జయం. అలాంటి విరోధి గురించి నువ్వు మరిచి బ్రతుకుతున్నావా? అలాంటి విరోధి గురించి నువ్వు మర్చిపోయి పడుకుంటున్నావా? అలాంటి విరోధి గురించి నువ్వు నిద్రలో కూడా వాని గురించి ఆలోచించటం లేదా అంటే నీవు ఎంత మోసపోతున్నావో, ఎంత ప్రమాదములో ఉన్నావో ఒక్కసారి నీవు ఆలోచించు. మన ఇంటి వాళ్ళే మనకి విరోధులు ఎందుకు మారారు? మన అన్నదమ్ములే మనకు విరోధులు ఎందుకు మారారు? మన పక్కింటి వాళ్ళే మనకు విరోధులు ఎందుకు మారారో తెలుసా? మన మధ్యలో ప్రేమ అనురాగాలతో బ్రతుకుతున్న మన మధ్యలో అపవాది గురుగులను విత్తి వెళ్ళాడు. గురుగులు విత్తి వెళ్ళాడు. ఆ గురుగులు మంచివా చెడ్డవా? చెడ్డవి. ఎందుకు పనికి రానివవి, ఎవ్వరికి పనికి రానివవి. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? నీ వారిని నీవు శత్రువులు అనుకుంటున్నావు, నీ అన్నదమ్ముల్ని శత్రువులు అనుకుంటున్నావు, పక్కింటోళ్ళని శత్రువులు అనుకుంటున్నావు, నీ తల్లిదండ్రుల్ని శత్రువులు అనుకుంటున్నావు, నీ భార్యను శత్రువులు అనుకుంటున్నావు. కాదు ప్రియులారా, నీకు వాళ్ళందరూ శత్రువులు కాదు. వాళ్ళందరూ నీ ఆత్మీయులు, నీ రక్త సంబంధికులు, నీకు బాగా కావలసిన వాళ్ళు. నీ ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? నీ ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? అపవాది నీ మధ్యలో గొడవ పెడతాడు, నీ వాళ్ళలో గొడవ పెడతాడు, నీ వాళ్ళలో గొడవ పెట్టి నిన్ను దూరం చేస్తాడు నీ వాళ్ళ నుంచి. అందుకే అందరి గురించి మర్చిపోయినా పర్వాలేదు, అపవాది గురించి మర్చిపోకు. వాడి గురించి ధ్యాస చేసుకో, మరీ ఆలోచించు. వాని కుయ్యి అన్నీ ఆలోచించు. వాని తంత్రాలు ఆలోచించు, వాని మాయజాలం ఆలోచించు, వాని మోసాలు ఆలోచించు, వాడు ఏం చేస్తాడో ఇవన్నీ ఆలోచించి జాగ్రత్తగా ఉండు. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, పేతురుగారి ద్వారా చెప్పాడు కదా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, నిద్రపోకండి. ఎప్పుడొచ్చి మీ హృదయాలలో చెడ్డ విత్తనం ఎత్తి వెళతాడో తెలీదు. ఎప్పుడొచ్చి భార్య భర్తల మధ్య గొడవ పెడతాడో తెలీదు. ఎప్పుడొచ్చి అన్నదమ్ముల మధ్య గొడవ పెడతాడో తెలీదు. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆనాడు తిరుగుతున్నాడు, ఈనాడు తిరుగుతున్నాడు, ఇంక ముందు కూడా తిరుగుతున్నాడు. ఎప్పటి వరకు తిరుగుతున్నాడు అంటే యేసుక్రీస్తు రాక వరకు తిరుగుతాడు. యేసుక్రీస్తు ఈ రెండవ రాక ఈ భూమి మీద జరిగేంత తిరుగుతున్నాడు. అలాంటి వాడు మన ఆత్మీయులను, మన నాయకులను, మన వారిని ఎంతో మందిని వాని జాలలో చిక్కించుకొని గంతులు వేస్తూ నవ్వుతున్నాడు. ప్రియులారా, నీవు చిక్కుకున్నావా? మీ వాళ్ళు చిక్కుకున్నారా? మీ తల్లిదండ్రులు చిక్కుకున్నారా? మీ స్నేహితులు చిక్కుకున్నారా? అయితే అందులో నుంచి వారిని విడిపించాలి అంటే నువ్వు క్రీస్తు వైపుకు మళ్ళాలి. వాక్యాన్ని బాగా చదువుకోవాలి. వాక్యాన్ని చదువుకొని వాని మాయజాలం ఏంటో తెలుసుకోవాలి, వాని తంత్రం ఏంటో తెలుసుకోవాలి, వాని కుతంత్రాలేంటో తెలుసుకోవాలి, వాని మోసాలేంటో తెలుసుకోవాలి. అవన్నిటిని గురించి బైబిల్ చాలా చక్కగా చెప్పింది. నువ్వు బైబిల్ చదవటం నేర్చుకో, నువ్వు బైబిల్ ధ్యానించటం నేర్చుకో. ఆటోమేటిక్గా అపవాది కుయుక్తి తంత్రములన్నీ కూడా నీకే తెలిసిపోతాయి. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? మేము అపవాది తంత్రములను ఎరుగని వాళ్ళము కాము. మా కన్ని తెలుసు వాడి గురించి. వాడు ఎలాంటి డ్రామా ఆడతాడు, వాడు ఎలాంటి నాటకాలు ఆడతాడు, వాడు ఎలాంటి వేషాలు వేస్తాడు, మా కన్ని తెలుసు అంటున్నాడు ఆయన. నీకేం తెలుసు? వాని మాయలో మోసపోయావా? వాన్ని ఎదిరించటానికి నువ్వు నిలబడ్డావా? నీవే ఆలోచించమని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.